బ్రేకింగ్ న్యూస్ ఉత్తరాంధ్రలో టీడీపీ జనసేనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలింది. టీడీపీ జనసేన మద్దతు ఇచ్చిన పాకలపాటి రఘువర్మ ఓటమి చెందారు. టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసలు నాయుడు ఘన విజయాన్ని సాధించారు. ఏపీటీఎఫ్ నుంచి రఘువర్మ పోటీ చేశారు. రఘువర్మకు కూటమి మద్దతు ప్రకటించింది. కానీ పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసలు నాయుడు అక్కడ ఘన విజయాన్ని సాధించారు. శ్రీనివాసలు నాయుడుకు బీజేపీ మద్దతు ఇచ్చింది. 730 ఓట్ల తేడాతో గాదే శ్రీనివాసులు విజయాన్ని సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయాన్ని సాధించారు శ్రీనివాసులు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్లో ఎలిమినేషన్ ఎవరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజయాన్ని సాధించకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. రెండో రౌండ్లో అభ్యర్థి శివప్రసాదరావు ఎలిమినేట్ అయ్యారు. మూడో రౌండ్లో ఎస్ పద్మావతి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో రౌండ్లో రాధాకృష్ణ ఎలిమినేట్ అయ్యారు. ఐదో రౌండ్లో ఆర్ సత్యనారాయణ ఎలిమినేట్ అయ్యారు. ఆరో రౌండ్లో శ్రీనివాసరావు, ఏడో రౌండ్లో దుర్గాప్రసాద్, ఎనిమిదో రౌండ్లో సూర్యప్రకాష్ ఎలిమినేట్ అయ్యారు. గాదే శ్రీనివాసులు విజయాన్ని సాధించారు. గాదే శ్రీనివాసులతో మా ప్రతినిధి శివరామకృష్ణ మాట్లాడారు. ఒకసారి గాదే శ్రీనివాస్ తన విజయం గురించి ఏమన్నారో చూద్దాం. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా గెలుపొందిన గాదే శ్రీనివాసలు నాయుడు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఉత్కంఠంగా జరిగిన ఈ ఎన్నికల్లో మీరు విజయం సాధించారు, ఏం చెప్తారు? ఉత్కంఠత అంటే మరి ఎలక్షన్ అంటేనే ఉత్కంఠత. రిజల్ట్ వచ్చే వరకు కూడా మన నమ్మకాలకి ఓటింగ్కి డిఫరెన్స్ ఉంటుంది, అంచనాలు తేర్మలు అవుతుంటాయి. ఎనియో ఏదైనా సరే విజయం సాధిస్తాం అనుకున్నాం, విజయం సాధించాం. దీనికి కారణం నా ఉపాధ్యాయ మిత్ర సంఘాలు, నా ఉపాధ్యాయ కుటుంబాలు, నా మిత్రులు అందరూ, శ్రేయాభిలాషులు అందరూ కూడా నా కోసం కష్టించి పనిచేశారు. వారందరూ కృషి మేరకు ఈరోజు విజయం సాధించడం జరిగింది. సార్ మూడోసారి బరిలో దిగుతున్నారు, ఏంటి మీ ముందున్న ప్రణాళికలు ఏంటి, ఏం చేస్తారు? నా ముందు గతంలో నేను కొన్ని అంశాలు ఢిల్లీ దాకా వెళ్ళి కూడా తీసుకుని వచ్చాను, అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అలాగే ఇంకా టీచర్ ఇష్యూస్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మా ఉపాధ్యాయ మిత్ర సంఘాలు కూడా అందరం కలిసి కూర్చొని ఒక కూటమిగా మేము దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి సాధించుకుంటాం. వెనకబడి ఉన్న ఉత్తరాంధ్ర ఏం చేయబోతున్నారు టీచర్స్ తరఫున మీరు? విద్యాపరంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రశాంత వాతావరణాన్ని, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడుకునే విధంగా ఈ ప్రాంతంలో ఉపాధ్యాయులను ఎంకరేజ్ చేసి రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ కూడా తమ బోధన చేసుకునే అవకాశాన్ని కల్పించి వారికి మంచి బోధన విద్యార్థులకు అందేటట్టు చేసి నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. ఇది ప్రధానంగా చూసుకోవచ్చు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ నుంచి బరిలోంచి దిగి విజయం సాధించిన నాయుడు గారు అయితే మటుకు కంపల్సరీగా నా వంతు చేసే కృషి అంతా మొత్తం చేస్తాను, ఏదేమైనా నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను, నన్ను గెలిపించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి. అందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర సంబంధించిన 3 ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. ఈరోజు పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయిన ప్రక్రియ దాదాపు 8 గంటలు సాయంత్రం వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో గాదే శ్రీనివాసలు నాయుడు గారు ఎక్కువ ఓటు పొంది విన్నర్గా డిక్లేర్ చేయడం జరిగింది. మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికలకైతే ఈసీ వారు ఒక పర్మిషన్ తీసుకుని మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనము 8:30 పూర్తి అవగానే కూడా వెంటనే మనము పర్మిషన్ కోసం రాయడం జరిగింది. పర్మిషన్ రాగానే వారికి ఎలక్షన్ సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో మీరు చూస్తే దాదాపు 10 మంది బరిలో ఉండేవారు. ఎన్నికల్లో 92.4% పైన ఓట్లు నమోదైనాయి. దీనికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ, ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పీస్ఫుల్గా, ట్రాన్స్పరెంట్గా జరగడానికి పూర్తి సహకారం అందించిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమాచారాన్ని ఎప్పటికెప్పుడు ప్రజల మధ్యలో తీసుకువెళ్ళి ఎక్కువ ఓటింగ్ శాతం రావడానికి అనుకూలంగా. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఏపీటీఎఫ్ అభ్యర్థిపై పీఆర్టీయూ అభ్యర్థి గెలుపుని ఏ విధంగా చూడాలి? రోహిత్, గుడ్ మార్నింగ్. మొత్తం విశాఖలో నిన్నంతా మొత్తం ఉత్కంఠంగా జరిగిందని చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు కౌంటింగ్ అయితే 12,035 ఓట్ల తేడాతో సాధించిన గాదే శ్రీనివాసులకు టీచర్ ఎమ్మెల్సీ ధృవీకరణ పత్రం మీద ఇచ్చి
రిటర్నింగ్ ఆఫీసర్ హరేంద్ర ప్రసాద్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే టీచర్స్ ఎమ్మెల్యేగా గాజా శ్రీనివాసరావు అయితే మనకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల్లో ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు అయితే తెలియజేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు రోహిత్, ఇక్కడ ప్రధానంగా 10 మంది అభ్యర్థుల్లో మొత్తం ముగ్గురులోనే ఎక్కువ పోటీ అయితే నెలకొంది. పిఆర్టీయూ అభ్యర్థిగా గాజా శ్రీనివాస నాయుడు, అలాగే ఎఫ్టీఎఫ్ కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మ, అలాగే యూటీఎఫ్ కి కె విజయ్ గౌరి. ప్రధానంగా వీళ్ళు ముగ్గురులోనే అయితే షార్టింగ్ నుంచి అయితే పోటీ నెలకొంది. మొత్తానికి ఆఖరికి పాకలపాటి రఘువర్మ అలాగే శ్రీనివాస నాయుడు మీద ఇద్దరికి తలపడ్డారు. అయితే ప్రధానంగా ఈ నేపథ్యంలో అయితే మొత్తం 12,035 ఓట్ల విజయంతో ఈ కానీ జనసేన టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓటమి చెందడాన్ని ఎలా చూడాలి? జనసేన టీడీపీ బలపరిచిన రఘువర్మ నిజంగా ఓటమి పాలయ్యాడంటే నిజంగా ఇది ప్రభుత్వానికి ఎదురు దెబ్బనే చెప్పాలి రోహిత్. నిజంగా అందరూ ఊహించినట్టుగా అయితే వాటికి జరగలేదు. ఇక్కడ మొత్తానికి వీళ్ళు బలపరిచిన వ్యక్తి అయితే గెలుస్తారని చెప్పి తెలియజేశారు. కానీ అక్కడ దానికి భిన్నంగా అయితే జరిగింది. మొత్తం మీద గాజా శ్రీనివాస నాయుడు అయితే అనూహ్యంగా అయితే విజయం సాధించారు. దీంతో మొత్తం అంతా పర్యావరణం మొత్తం అంతా మారింది. అసలు స్ట్రాటజిక్స్ అంతా మారింది. అసలు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు. ఏదేమైనా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ కొంత వ్యతిరేకత ఉందనే చెప్పాలి. నిజంగా కూటమి బలపరిచిన కూటమి మీన్స్ టీడీపీ జనసేన వాళ్ళు మద్దతు ఇచ్చిన పర్సన్ కాకుండా వేరే పర్సన్ గెలిచారు అంటే నిజంగా ఇది కొద్దిగా వ్యతిరేకత ఉందనే చెప్పాలి. నిజంగా ఇది ప్రస్తుత ప్రభుత్వానికి అయితే ఎదురు దెబ్బనే ఇక్కడ మాట్లాడుకున్నారు రోహిత్. ఏమంటున్నారు గెలిచిన అభ్యర్థి వెర్షన్ ఏంటి? ఓడిన అభ్యర్థి రఘువర్మ ఏమంటున్నారు? తన ఓటమి కారణాలు ఏమంటున్నారు? ఓటమి కారణానికి గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఓటమి కారణాలా అంటే లేదు, ఇది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అని చెప్పి తెప్పించుకోవడానికి ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనా నేను ఓడిపోయినా నా మద్దతు నేను టీచర్స్ కోసం కృషి చేస్తానని చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే ఆయన అయితే ఓటమి అయితే అంగీకరించారు. ఇది విశ్లేషించుకుంటాను, నేను ఎందుకు ఓడిపోయినా అని చెప్పి విశ్లేషించుకుంటాను. అలాగే నా కంపల్సరీగా నేను టీచర్స్ కోసం కష్టపడి పనిచేస్తాను, ఓడిపోయినా అని చెప్పి అయితే మీడియాతో తెలియజేశారు రోహిత్. రైట్ శివరామకృష్ణ, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. పిఆర్టీయూ అభ్యర్థి అక్కడ గెలవడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తమ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజానికి తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో గాదే శ్రీనివాసల నాయుడు పిఆర్టీయూ తరపున బరిలోకి దిగిన గాదే శ్రీనివాసల నాయుడు గెలుపొందారు. మరో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. కానీ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో జనసేన టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం, పిఆర్టీయూ అభ్యర్థి గెలవడంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రఘువర్మ ఓటమి చెందారు. అయితే ఓటమికి తాము బలపరిచిన అభ్యర్థి ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటాము అని ఇటు టీడీపీ జనసేన అంటూ ఉన్నాయి. టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో